వందే మాతరగే. వందే మాతరం, వందే మాతరం. సో ఇప్పుడు ప్రజెంట్గా ఈ గేయం గురించే ప్రతిపక్షాలకు అధికార పక్షాలకు మధ్య గొడవలు. कांग्रेस की नेत्री सोनिया जी ने कांग्रेस अध्यक्ष को गान रोकने का कहा. हम सब टीवी पर देखते रह गए. అలాగే వాదోపవాదనలు కూడా జరుగుతున్నాయి. సో బాగా అబ్జర్వ్ చేస్తే మనము ఈ వందే మాతర గేయం గురించి ఎందుకు ఇంత రచ్చ. సో దీని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుంటే, కొందరు రిలీజియస్గా మాకు ఈ వందే మాత్రం మేము పాడము అని కొందరు వచ్చేసి దీన్ని బలవంతంగా మా మీద రుద్దుతున్నారని చెప్పేసి ఇంకొందరు. సో ఈ వందే మాతరం గురించి ఇప్పుడు ఏదైతే జరుగుతుందో, ఇంతకుముందు అంటే నా చిన్నతనంలో నేను చేసినది వేరు. ఎందుకంటే నా చిన్నతనంలో మేము అందరం కలిసే ఉండేటోళ్ళం, స్కూల్లో అందరూ కలిసి ఈ వందే మాతరాన్ని ఆలపించేటోళ్ళం. సో అందరూ కలిసి పాడుతున్నా కూడా ఎవరు ఏ అబ్జెక్షన్ చెప్పేటోళ్ళు కాదు. ఇప్పుడు ఎందుకు ఏ అబ్జెక్షన్ జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. రీసెంట్గా మనము రాహుల్ గాంధీ గారు ప్లస్ సోనియా గాంధీ గారు అండ్ మల్లికార్జున ఖర్గే గారు ఒక సమావేశంలో వందే మాతర గేయానికి నిలబడినప్పుడు సోనియా గాంధీ గారు దాన్ని ఆపండి అని చెప్పినట్లు ఒక మన వీడియో రీసెంట్గా మనం వైరల్గా అవుతున్నది చూసాం. సో దీంట్లో ఏం మ్యాటర్కైనా కూడా 2 sides ఆఫ్ ది కాయిన్ అనేది ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కదానికి కాయిన్కి అటువైపు ఇటువైపు చూడడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు మనం కాయిన్కు ఇటువైపు చూద్దాం. అంటే అధికార పక్షం సైడ్ నుంచి చూస్తే వాళ్ళు ఈ గేయాన్ని అవమానపరిచారు, పాడట్లేదు సోనియా గాంధీ గారు అని చెప్పేసి అన్నారు అనమాట. సో ఆ వీడియోలో చూస్తే మనకు అలాగే అనిపిస్తుంది. బట్ కాయిన్ ఇంకొక సైడ్ వర్షన్ ఏంటంటే, మల్లికార్జున ఖర్గే గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆల్రెడీ ట్రావెల్ చేసి వచ్చారు, మన CJP నిరసనలో పాల్గొన్నారు, అప్పటి నుంచి ఆరోగ్యం బాగాలేదు, అందువల్ల ఆయన కూర్చోవాలని చెప్పేసి సోనియా గాంధీ చెప్పారని చెప్పేసి చెప్పారనమాట. సో దీన్ని అబ్జర్వ్ చేస్తే జాతీయ గీతానికి అంటే జనగణమన కానీ మనకి అదే హోదా మనకి ఈ వందే మాతరం కూడా కల్పించారు. సో అలాంటప్పుడు జనగణమన వచ్చినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా మనకి ఎంత పెయిన్స్ ఉన్నా కూడా నిలబడాలి, అది అయిపోయేంత వరకు స్టేబుల్గా ఉండాలి అని మనం ఆలపించాలని చెప్పేసి రూల్. సో అదే హోదా దీనికి కలిగించినప్పుడు కూడా అంత సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఒకటి అక్కడ ప్రజెంటేషన్ కాకముందే రెస్ట్ తీసుకొని మనం నిలబడాలి. చూసుకోండి, అది ఎవరికైనా వర్తించే రూల్ అనమాట. ప్రధాని కానివ్వండి లేదా నార్మల్ పర్సన్ కానివ్వండి, దానికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మనం కంపల్సరీగా ఇవ్వాలి. అప్పుడే మనం దాన్ని గౌరవించినట్టు అవుతుంది. సో ఈ కేసెస్లో మనము ఒకవేళ అది నిజం అయిందనుకోండి, అది ఖచ్చితంగా ఆబ్జెక్షనబుల్. ఎందుకంటే జాతీయ గీతానికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మనం కంపల్సరీగా ఇవ్వాలి. ఇంకొక వీడియో సైడ్ BJP కార్యకర్తలు వందే మాత్రం ఆలపించేటప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ జెండా ప్లేస్లో, జాతీయ జెండా ప్లేస్లో BJP జెండా ఎగరేశారని చెప్పేసి ఒక వీడియో ఉంది. అది ఎంతవరకు కరెక్టు అనేది కూడా వెరిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దాన్ని వెరిఫికేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ వీడియోలో దీని గురించి డీటెయిల్గా నేను మీకు ఈ కాయిన్స్ 2 sides అనేది మీకు ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తాను. సో ఇప్పుడు ఈ వందే మాతర గేయానికి కాంట్రవర్షియల్ ఏంటి అనేది, అంటే ఎందుకు ఇంత దీని గురించి రచ్చ చేస్తున్నారు, ఎందుకు దీని గురించి ఇంత పెద్దగా ఎత్తున ఒక వర్షన్ వాళ్ళు ఇంకొక రకంగా చెప్తున్నారు అనేది చూస్తే, కొందరు రిలీజియస్గా అనేది దీని గురించి అబ్జెక్షన్ చేస్తున్నారు. ఏంటంటే, సో మనము వాళ్ళకంటూ కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఎవ్రీ రిలీజన్ హ్యావ్ సెట్ ఆఫ్ రూల్స్ అనమాట. సో ఆ సెట్ ఆఫ్ రూల్స్ ప్రకారం వాళ్ళు ఏమంటున్నారంటే, मेरा धर्म मुझे अपने धर्म के हिसाब से इबादत करने देगा ना, मैं किसी की वंदना इबादत नहीं कर सकता अल्लाह के सिवा. నేను ఎక్సెప్ట్ మా దేవుడికి తప్ప ఇంకా నేను ఎవరికే కానీ వందనం చేయను అని చెప్తారు. సో ఇది పొలిటికల్ డ్రామా. అదే మనం రియాలిటీలోకి వెళ్ళి వాళ్ళ యొక్క మత గురువులు కానీ లేదా వాళ్ళ యొక్క నార్మల్ పీపుల్ మైండ్ సెట్ తెలుసుకున్నాం అనుకోండి. సో ఈ మౌల్వీలు కానీ ముల్లాలు కానీ, సో వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, ఆ పెద్దలు మత పెద్దలు ఏమైతే చెప్తున్నారంటే, భరతమాత అనేది మాకు కన్న తల్లితో సమానం, జై భారత్ మాత అనడానికి మాకు అభ్యంతరం లేదు, అలాగే వందే మాతర గేయాన్ని పాడడానికి కూడా అభ్యంతరం లేదన్న వీడియోస్ మనం ఈ స్క్రీన్ లో చూడొచ్చు. మీకు అవి ప్లే చేస్తాను, ఒకసారి చూడొచ్చు. एवरी कंट्री हैव सम डिफरेंट पेट्रियोटिक सॉन्ग जो कि हम सबको बोलना चाहिए, गाना चाहिए, क्योंकि ये हमारे राष्ट्र गीत है. तो अकॉर्डिंग टू मी इसमें बोलने में किसी को कोई भी प्रॉब्लम नहीं होनी चाहिए. వాళ్ళు చెప్తున్నప్పుడు మిగతా వాళ్ళు ఎందుకు దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదో నాకు అర్థం కావట్లేదు, ఫస్ట్ పాయింట్. ఇంకొకటి, ఈ ఏదైనా కానివ్వండి పొలిటికల్ టర్మ్ తీసుకున్నప్పుడు అది కంపల్సరీగా ఒక పర్సన్ అంటే పొలిటికల్ పర్సన్ కానీ లేదా ఏమన్నా హీరోస్ కానివ్వండి, వీళ్ళు ఆల్రెడీ ఒక కోట్ల మందికి తెలిసిన వ్యక్తులు. సో వాళ్ళు పర్సన్ ట్రిగర్ చేయడం వల్ల ఈ కోట్ల మందిలో కనీసము ఒక 10 lakhs మంది నోన్ పీపుల్ ఉంటారు. అంటే ఇది ఇలా కాదు, ఇది తప్పు, ఆయన చెప్తున్న తప్పు అని తెలిసి ఉంటుంది. కానీ మిగతా వాళ్ళ పర్సన్స్ ఏంటంటే
ఈజీగా గుడ్డిగా నమ్మేసి ఆయన వెనకాల పోయేటోళ్ళు అనమాట. అందువల్ల వీళ్ళు ట్రిగర్ అయ్యి మేము వందే మాత్రం పాడమని చెప్పేసి అంటారు తప్ప, సో రియాలిటీలోకి వచ్చేసరికి వాళ్ళు కూడా ఎవరైనా కానివ్వండి ఇండియాలో ఉన్నారు అంటే కంపల్సరీగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫాలో అవ్వాల్సిందే. సపోజ్ ఇప్పుడు ఎవరైతే మేము పాడమంటున్నారో ఆయన యొక్క మత గురువు అంటే ప్రాఫిట్, ఫస్ట్ ప్రాఫిట్ లాస్ట్ ప్రాఫిట్ మొహమ్మద్ ప్రవక్త గారు కూడా ఏం చెప్పారంటే, अपने शहर को उम्मुल कुरा कहा है, मेरी माँ। जब मेरे मोहम्मद साहब अपने शहर को अपनी माँ कह सकते हैं, మక్కాని వదిలిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు ఉమ్ముల్ ఖురా అనే ఒక వర్డ్ని యూజ్ చేస్తాం అనమాట. ఉమ్ముల్ ఖురా అంటే మదర్ ఆఫ్ ఆల్ సిటీస్, మేరీ మా అంటే మక్కాను ఆయన తన అమ్మగారితో మదర్ ల్యాండ్ అని చెప్పేసి అంటారనమాట. సో ఆయన గారికి అంటే అంత మహమ్మద్ ప్రవక్త గారికి అభ్యంతరం లేనప్పుడు మనకెందుకు అభ్యంతరం ఉండాలి, నాకు అర్థం కావట్లేదు ఫస్ట్ పాయింట్. రెండవది వచ్చేసి మహమ్మద్ ప్రవక్త గారే చెప్పారనమాట, ఎవరైతే అంటే మనం ఎక్కడైతే ఉంటామో ఆ దేశం యొక్క రూల్స్ పాటించడం, ఆ దేశం యొక్క కాన్స్టిట్యూషన్ ప్రకారం మనం నడుచుకోవడం, అంటే వాళ్ళు ఏవైతే ఆర్డర్స్ పాస్ చేస్తారో, ఏవైతే రూల్స్ చేస్తారో దానికి అనుగుణంగా మనం నడుచుకోవడం అనేది మన యొక్క ఫస్ట్ రూల్ అని చెప్పేసి ఆయన చెప్తారు. సో అలా చెప్పుకున్నా కూడా ఇక్కడ మతం అనేది ఎప్పుడే కానీ మనకు కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేయట్లేదు, ఆ పాటించే వాళ్ళు మాత్రమే దీన్ని కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేస్తున్నారు. రెండోది వచ్చేసి ఈ పాటించే వాళ్ళను డైవర్ట్ అంటే తప్పుదారి పట్టించే వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు అనమాట. రెండోది ఇక్కడ ఏంటంటే పాలిటీషియన్స్ ఈ యొక్క మతాల్ని మధ్యలో చేసేసి కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేసి ఓట్ బ్యాంకుగా మార్చుకుంటున్నారు.